పాకిస్తాన్ కి సంబంధించి కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, పాకిస్తాన్ లో కొన్ని చోట్ల బాంబు బ్లాస్టులు జరిగాయి. రెండవది, పాకిస్తాన్ ని మొక్కలు చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ ముక్కలు ముక్కలు అయిపోతుందా అన్న చర్చ నడుస్తుంది. మూడవది, అసీం మునీర్, అతను మొన్నటి వరకు COAF అంటారు, అంటే చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని. అతను ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా మారిపోయింది పోస్ట్. అంటే దానికోసం ఒక నోటిఫికేషన్ 27వ రాజ్యాంగ సవరణ చేసుకొని అతను ఏంటంటే ఇప్పుడు 3 త్రివిధ బలాలు అంటారు కదా, అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ, ఈ మూడింటికి అతను చీఫ్ గా మారిపోయాడు. సో అంటే అత్యున్నతమైన పవర్లకి చాలా ఏళ్ల తర్వాత అసీం మునీర్, కొన్ని దశాబ్దాల తర్వాత ఫస్ట్ టైం ఈ CDF గా ఆయన మారిపోయాడు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా మారిపోయాడు. అంతకుముందు ఆయన COAS అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఆర్మ్డ్ స్టాఫ్ అన్నమాట. సో ఇప్పుడు అతను ముందుగా అతను ఏమని మాట్లాడాడు, నిన్న అతనికి ఈ కొత్త పోస్ట్ వచ్చింది కాబట్టి గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు, అతన్ని సన్మానించారనమాట మిగతా మిలిటరీ అధికారులు. ఆ సన్మానంలో అతను మళ్ళీ ఇండియా మీద అవాకులు చవాకులు వాగాడు. ఇండియా జాగ్రత్తగా ఉండాలి, ఇండియా డిల్యూజన్ నుంచి బయటపడాలి. డిల్యూజన్ అంటే లేనిది ఊహించుకోవడం, భ్రమలు. సో విభ్రమలు అంటారు తెలుగులో. భ్రమలు అంటే ఇల్యూజన్స్, డిల్యూజన్స్ అంటే విభ్రమలు అని పిలుస్తారు సైకాలజీలో. విభ్రమలు అంటే ఎవరో నన్ను కొడుతున్నారనో, ఇంకెవరో చంపడానికి ట్రై చేస్తున్నారనో, ఇలాగా లేని ఊహించుకోవడాన్ని డిల్యూజన్స్ అంటారు. అట్లా డిల్యూజన్స్ నుంచి ఇండియా బయటపడాలి. పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేస్తా ఉంది. మా టెరిటరీకి, మా సావర్నిటీకి ఏమాత్రం భంగం కలిగినా మేము ఊరికము, ఈసారి ఇంకా సివియర్ గా ఉంటది అటాక్. మాది స్విఫ్ట్, సివియర్ అండ్ ఇంటెన్స్, ఈ 3 పదాలు వాడాడు. అంటే వేగంగా ఉంటది, చాలా సివియర్ గా ఉంటది, చాలా తీవ్రంగా ఉంటది అని హెచ్చరించాడు. సో ఎందుకు హెచ్చరించాడంటే, మామూలుగా మనం గమనిస్తే అసీం మునీర్కి ఎప్పుడైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడంతా కూడా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్ ని బూచిగా చూపించి ఆ ఇంటర్నల్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అసీం మునీర్ ట్రై చేస్తుంటాడు, డైవర్స్ చేస్తుంటాడు. అంటే దేశ భద్రత, ఇండియా నుంచి ముప్పు ఉంది, ఈ నెరేటివ్ ని బిల్డప్ చేయడం ద్వారా అతను దేశంలో ఉండే సమస్యల మీద డైవర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అసీం మునీర్కి మామూలుగా లేవు సమస్యలు. ఒక పక్క ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, వాళ్ళ పార్టీ PTI విపరీతంగా ఆందోళన చేస్తుంది. మరోపక్క ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ చేస్తుంది, మరోపక్క TTP అంటారు, తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ అటాక్ చేస్తుంది. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ మధ్య ఎనిమిగా మారిపోయింది. సో ఇన్ని సమస్యలు, ఇక కాశ్మీర్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇన్ని సమస్యలు పెట్టుకొని ఉన్నాడు. అట్లాగే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 24 సార్లు ఇప్పటికీ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్అవుట్ ప్యాకేజీ ప్రకటించింది. అంటే ఒక రకంగా వాళ్ళు ఇటు చైనా $100 బిలియన్ హెల్ప్ చేసింది, అంటే $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది, ఒక $30 బిలియన్ అప్పిచ్చింది. సో చైనా మీద, ఇటు IMF మీద ఆధారపడి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. చాలా దారుణమైన కండిషన్ లో వాళ్ళ జీవన ప్రమాణాలు, అంటే పాలు దగ్గర నుంచి, గుడ్ల దగ్గర నుంచి అన్ని కూడా విపరీతంగా కాస్ట్లీ. 300-400 అలా ఉంటది అనమాట లీటర్ పాలు. అలాగా ఆ మధ్య కూడా నేను దాని మీద సపరేట్ స్టోరీ చేసి, ఆ స్థాయిలో అక్కడ జీవన ప్రమాణాలు పడిపోయినాయి.